కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అధికార పార్టీకి ధీటుగా కేంద్ర పెద్దలతో సాన్నిహిత్యాన్ని పెంచుకునేందుకు పకడ్బందీగా వ్యవహరిస్తోంది. భవిష్యత్తులో ఢిల్లీ స్థాయిలో రాజకీయాలు నడిపేందుకు కేంద్ర పెద్దలతో స్నేహపూర్వకంగా మసలుకునేలా పావులు కదుపుతోంది. అందుకే విపక్ష నేత మాస్టర్ మైండ్తో వ్యవహారాన్ని నడిపిస్తున్నట్టు కనిపిస్తోంది. ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ కేంద్ర రాజకీయాలపై దృష్టి సారిస్తోంది. జాతీయ స్థాయిలో వివిధ పార్టీల ముఖ్య నేతల్ని సంప్రదిస్తూ తాజా రాజకీయాలపై సమాలోచనలు చేస్తోంది. ఏపీలో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినా రాకపోయినా కేంద్రంతో మంచి సంబంధాలుండేలా చూసుకోవాలనేది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తరచూ కేంద్ర పెద్దల్ని కలుసుకుంటూ ఉండటం, ముఖ్య నేతలందరికీ టచ్ లో ఉండటం అందులో భాగమేనంటున్నారు. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వీలు చిక్కినప్పుడల్లా కేంద్ర పెద్దల్ని సంప్రదిస్తున్నారు. మర్యాదపూర్వకంగా కలుసుకుంటున్నారు. మొన్నటికి మొన్న రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్నాథ్ కోవింద్ పేరు ప్రకటించడమే ఆలస్యం. ఆయన్ని విజయసాయిరెడ్డి ముందే కలుసుకున్న ఫోటోలు విడుదలయ్యాయి. దీంతో రాష్ట్రపతి అభ్యర్థి ఎవరో వైసీపీకి ముందే సమాచారం ఉందని రాజకీయ పార్టీలో చర్చ జరిగింది. అది నిజమైనా కాకున్నా కేంద్ర పెద్దలతో వైసీపీ సన్నిహితంగా ఉండే ప్రయత్నం చేస్తోంది అనేందుకు అదో ఉదాహరణగా నిలిచింది. పార్టీలకు అతీతంగా వివిధ రాష్ట్రాల ఎంపీలతో పాటు గవర్నర్లను కూడా తరచూ కలుసుకుంటున్నారు విజయసాయిరెడ్డి. టీడీపీలో కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఖమ్మంపాటి రామ్మోహన్, సీఎం రమేష్ కేంద్ర నేతలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఏపీ ప్రభుత్వానికి సంధానకర్తలుగా వ్యవహరిస్తుంటారు. కేంద్రంలో రాజకీయంగా ఎలాంటి పరిణామం చోటు చేసుకున్నా క్షణాల్లో అధినేతకు సమాచారం చేరవేస్తుంటారు. వచ్చే ఎన్నికల్లో అధికారంపై ఆశలు పెట్టుకున్న వైసీపీ అధినేత కూడా కేంద్ర రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించేందుకు కేంద్ర పెద్దలతో అనుబంధాన్ని పెంచుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎంపీ మేకపాటి వ్యాపారాలతో బిజీగా ఉండటంతో మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి, బుట్టా రేణుక, వరప్రసాద్ లాంటి ఎంపీలకు పెద్దగా రాజకీయ అనుభవం లేకపోవడంతో కేంద్ర రాజకీయ వ్యవహారాల బాధ్యతల్ని విజయసాయిరెడ్డితో పాటు సమీప బంధువైన మరో ఎంపీ వైవి సుబ్బారెడ్డికి జగన్ కట్టబెట్టినట్లు చెబుతున్నారు. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రణాళిక రచిస్తున్న వైసీపీ అధినేతకు కేంద్రంతో సఖ్యత అత్యంత ప్రాధాన్యమున్న అంశమని పార్టీలో చర్చ జరుగుతోంది. కేంద్రంతో ఎంత సన్నిహిత సంబంధాలుంటే జగన్ రాజకీయ భవిష్యత్తుకి అంత శ్రేయస్కరమనే చర్చ జరుగుతోంది. అక్రమాస్తుల కేసులో జగన్ కి శిక్ష తప్పదని అధికార పార్టీ పదే పదే చెప్తుండటంతో ఏ విధంగా చూసినా కేంద్రంతో సత్సంబంధాలు ముఖ్యమనే ఆలోచనతో జగన్ ఉన్నారంటున్నారు. అందుకనే కేంద్ర పెద్దలతో పాటు రాజకీయాలకు అతీతంగా నాయకులు, గవర్నర్లతో సంబంధాలు కొనసాగించేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. రాజకీయాల్లో అపార అనుభవం ఉన్న చంద్రబాబుని సమర్థంగా ఎదుర్కోవాలి అంటే కేంద్రంలో కూడా అదే స్థాయి సంబంధాలు ఉండాలని వైసీపీ సీనియర్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తు రాజకీయ అవసరాల్ని దృష్టిలో పెట్టుకుని ఎవరినీ వదలకుండా అందరికీ టచ్ లో ఉండాలన్న టార్గెట్ తో వైసీపీ ఉందంటున్నారు. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఏమాత్రం వీలు చిక్కినా కేంద్ర నాయకులతోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించకముందే రామ్నాథ్ కోవింద్, కేరళ గవర్నర్ సదాశివం, జార్ఖండ్ గవర్నర్ ద్రౌపది ముర్ము, తమిళనాడు, మహారాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ విద్యాసాగర్ రావుల్ని కలుసుకున్నారు. అంతేకాకుండా సీనియర్ పార్లమెంటేరియన్లను ప్రకాష్ సింగ్ బాదల్, అహ్లువాలియాలతో పాటు కేంద్రంలో కీలక శాఖల్ని నిర్వహిస్తున్న పలువురు మంత్రులను కూడా తరచూ సంప్రదిస్తున్నట్లు సమాచారం. ఉత్తర దక్షిణాది రాష్ట్రాల నేతలతోనే కాకుండా ఈశాన్య రాష్ట్రాల నాయకులతో కూడా సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు విజయసాయిరెడ్డి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ప్రాంతీయ పార్టీ అయినా జాతీయ స్థాయిలో పలుకుబడి పెంచుకుని రాజకీయంగా ఎదగాలన్న ప్రయత్నాల్లో వైసీపీ ఉంది. జాతీయ రాజకీయాల్లో చంద్రబాబుకున్న పరిచయాలకు ధీటుగా తాను కూడా కేంద్రంలో చక్రం తిప్పాలనే లక్ష్యమే వైసీపీలో ఈ మార్పుకు కారణమంటున్నారు.